గురుగారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాధ్యాసోనసర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్రుస్తన్నమామి గజాననం శారదా శారదాంబుజవదనా వదనాంబుజే सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఇన్నున్నాయండి ప్రయోగంగాను. మీకు కనపడుతుందా? ఆ? ఇంకా లేదండి, లేదండి. వస్తుంది. ఇంకా రాలేదా? నిమిషం. వచ్చిందా ఇంకా లేదా? లేదండి. ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదా? షేరింగ్ అంటుంది, ఐ థింక్ స్లో ఉన్నట్టుందండి ఇంటర్నెట్ కనెక్షన్. రొటేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చినట్టు చూడండి. ఇంకా లేదండి. వచ్చిందండి, వచ్చింది. వచ్చింది సార్. సరే. इतः पूर्वं कथा कियत् जाता? नन्दिनीधेनुः हिमालयपर्वतस्य गुहां प्रविष्टा। तदानीम् एकः सिंहः तां बलात्कारेण चकर्ष। तदा गौः आर्तनादं कृतवती। तत् श्रुत्वा दिलीपः तस्य दृष्टिं तावत्पर्यन्तं दिलीपस्य दृष्टिः हिमवत्पर्वत सौन्दर्ये लग्ना आसीत्। यदा धेनोः आर्तनादं श्रुतवान् तदा हठात् तस्य दृष्टिः धेनोः उपरि गता। तदा तत्र धेनोः उपरि सिंहं दृष्टवान्। तं सिंहं हन्तुं सः प्रयत्नं कृतवान्। तस्य विशुद्धेः बाणं सन्धातुं बाणम् उद्धर्तुं प्रयत्नं कृतवान्। तदानीं तस्य दक्षिणहस्तः तत्रैव लग्नः आसीत्। तया स्थित्या तस्य कोपः विवृद्धः। एतत् सर्वमपि सिंहः पश्यति। तदानीं सिंहः तस्य आश्चर्यं जनयन् मनुष्यवाचा एवम् उक्तवान्। इतः पूर्वं मया अहम् ईश्वरस्य सेवकः,
उक्तवान् कुम्भोदरं नाम निकुम्भ मित्रम् इति। मम नाम कुम्भोदरः। यदा ईश्वरः गां तदेव वृषभम् आरूढुमिच्छति तेन पदं मम पश्चात् भागे निक्षिप्यते। अतः तस्य पादस्य न्यासेन पवित्रं मम पृष्ठभागः। तादृशः अहम् इति उक्तवान्। अनन्तरं तस्य स्थितिः किमर्थमत्र इत्यस्य कारणं विवृणोति। अमुं पुरः पश्यसि देवदारुं पुत्रीकृतोऽसौ वृषभध्वजेन यो हेमकुम्भस्तननिःसृतानां स्कन्दस्य मातुः पयसां रसज्ञः। अमुं पुरः पश्यसि देवदारुं पुत्रीकृतोऽसौ वृषभध्वजेन यो हेमकुम्भस्तननिःसृतानां स्कन्दस्य मातुः पयसां रसज्ञः। कोऽपि पदच्छेदं वदतु। अमुं हाँ। अमुं पुरः पश्यसि देवदारुं पुत्रीकृतः असौ वृषभध्वजेन यो यः हेमकुम्भस्तनानिः निःसृतानां वరకు हेमकुम्भस्तननिःसृतानां హేమకుంభస్తనాని అని ఉంది కదండి ఇక్కడ. स्तनानि నిసృతానాం అహచా హేమకుంభస్తనాః నిసృతాని నిసృతానాం దీర్ఘం నా భగిని. అమ్మ నామ వరకు ఒకటే పదం. హేమకుంభస్తన నిఃసృతానాం. అచ్చా హేమకుంభస్త నిసృతానాం స్కందస్య మాతుః పయసాం రసజ్ఞః. అముం పురః పశ్యసి దేవదారుం పుత్రీకృతః असौ वृषभध्वजेन यः हेमकुम्भस्तननिःसृतानां स्कन्दस्य मातुः पयसां रसज्ञः। మూర్తి గారు చెప్తారా? పద విభాగం అండి. కర్మ క్రియ పద విభాగమే చెప్పండి. అముం పురః పశ్యసి దేవదారుం పుత్రీకృతః అసౌ వృషభధ్వజేన యః హేమకుంభస్తననిఃసృతానాం స్కందస్య మాతుః పయసాం రసజ్ఞః. తర్వాత ఇప్పుడు పదచ్ఛేదం మిగతా వాళ్ళంతా వద్దులండి. వీళ్ళు చాలా మంది చేయట్లేరు కానీ మన అర్థం చెప్పుకున్నప్పుడు చెబుతురు కానీ. ఓకే చూడండి, ఆ సింహము దిలీపుడితో చెబుతోంది. అముం పురః పశ్యసి దేవదారు. పశ్యసి చూస్తున్నావు, చూస్తున్నావు కదా అన్నట్టుగా అన్నమాట. మామూలుగా స్వరములో కాకుస్వరం అని అంటారు. కాకుస్వరం అంటే ఏమిటంటే సాధారణంగా ఉచ్చరించేదానికి భిన్నంగా ఇంకొక అర్థాన్ని స్ఫురింపజేసేటట్టుగా చెబుతారు. ఇప్పుడు మనం చూడండి, ఎవరైనా మన ఇంటి దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళని లోపలికి రమ్మడానికి దయచేయండి దయచేయండి అంటాం. అదే మాటని
వాళ్ళను వెళ్ళండి అని చెప్పడానికి కూడా అదే మాట వాడతారు. దయచేయండి అంటాం. దయచేయండి అంటే నువ్వు ఇంక వెళ్ళి రావచ్చు అని అర్థం. అంటే ఒకటే మాట, ఆ స్వరాన్ని బట్టి. మామూలుగా అయితే పశ్యతి అంటే చూస్తున్నావు అని అర్థం. పశ్యసి అంటే చూస్తున్నావు కదా అన్నాడు. ఎదురు చూస్తున్నావు కదా అని అభిప్రాయం అన్నమాట. కేవలం పశ్యసి అంటే చూస్తున్నావు అని ఉద్దేశ్యం కాదు. దాన్ని ఏమంటారు మహోదయ? కాకుస్వరం. కాకుస్వరము అంటారు. కాకుస్వరం అంటే కాకు కకారాకారంలో కాకు అని కూడా అంటుంటారు కదా. మనం ఒకే ప్రశ్న ఒకే మాటని కొంచెం స్వరభేదంతో కనుక ఉచ్చరిస్తే లోక వ్యవహారంలో అది వేరే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఎవరైనా మనం ఏదో ఒక పని చేసాం, పని చేస్తే ఆ పని అతను సరిగ్గా చేసుకు రాలేదు. గొప్ప పని చేసేవయ్యా అంటాం. గొప్ప పని చేసేవంటే వాడు బాగా గొప్ప పని చేసాడని అర్థమా? కాదు కదా. గొప్పవాడివే అంటాం. ఇట్లాంటి పదాలన్నీ ఉన్న అర్థానికి విలక్షణంగా నిషేధార్థం కానీ మరొక అర్థం కానీ ఇస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ పశ్యసి అనాలన్నమాట. పశ్యసి అంటే చూస్తున్నావుగా, ఎదురుగుండా కనపడుతుంది చూస్తున్నావుగా అన్నమాట. పురహ అముం దేవదారం పశ్యసి అంటే నీకు ఎదురుగానే ఉంది, ఇగో ఈ దేవదారు వృక్షాన్ని చూస్తున్నావుగా అన్నాడు. పుత్రీకృత అసౌ వృషభధ్వజేనా. అముం అంటే గురుగారు? అమ్మా అముం అంటే అముం అంటే దీనిని ఇతరుని అన్నట్టు. అధశబ్దం యొక్క ద్వితీయ ఏకవచనం. అధశబ్దం యొక్క ద్వితీయ ఏకవచనం. అసౌ అనేదేమో ప్రథమ ఏకవచనం. రెండు దీంట్లోనే ఉన్నాయి. పుత్రీకృతోసౌ, పుత్రీకృత అసౌ. అసౌ దేవదారు వృక్ష అన్నమాట. వృషభధ్వజేన పుత్రీకృత. వృషభధ్వజ ఈశ్వర. తేన పుత్రీకృత. పుత్రీకృత అనేటువంటిది ఏమిటంటే అభూత తద్భావము అని అంటారు వ్యాకరణంలో. అభూత తద్భావం. అభూత అంటే అంతకు ముందు లేనిది, తద్భావము దానిగా చేయబడ్డం. అంతకుముందు లేనిది అది ఉన్నట్టుగా చేయడం అన్నమాట. అభూత తద్భావము. ఇక్కడ పుత్ర కాదు అంటే దేవదారు వృక్షం ఏమి ఈశ్వరుడు పుత్రుడు కాదు. పుత్రుడు కాని దాన్ని పుత్రుడుగా చేయడం. పుత్రీకృత. అపుత్ర పుత్ర సంపద్యమాన పుత్రీకృత అని చెప్తారు. అంటే పుత్రుడు కాని వాడిని పుత్రుడుగా చేస్తే అప్పుడు పుత్రీకృత అయ్యాడు. ఇటువంటి పదాలు మనం ఎక్కువ వ్యవహరిస్తూ ఉంటాం. అంగీకృతము అంటాం. అంగము కాని దాన్ని అంగముగా చేసుకుంటే అంగీకృతము అంటాం. అంటే ఇది వరకు ఇంతకు ముందు అతని యొక్క మాట లేదా శాసనం ఏదో విషయం అతడు చెప్పింది. ఇంతకుముందు ఇతనిలో అవయవం కాదు, భాగం కాదు. అవయవం అంటే మనస్సులో గ్రహించడం అన్నమాట. ఇప్పుడు దాన్ని గ్రహిస్తున్నాడు కాబట్టి దాన్ని అంగీకృత అంటారు. అనంగం అంగం సంపద్యమాన అంగీకృత అంటారు. అలాగే అశ్రేణయ శ్రేణయ సంపద్యమానా శ్రేణీకృతా. క్యూ లైన్ వరుసలో లేని వాళ్ళని వరుసలో పెట్టారు అనుకోండి. క్యూలో లేని వాళ్ళని క్యూలో పెట్టడం, దాని అప్పుడు శ్రేణీకృత అవుతుంది అనమాట. అలాగే శుక్లీకృత అని తెల్లగా లేని దానికి వైట్ పెయింట్ వేశారనుకోండి, అప్పుడు తెల్లగా అయినది. అశుక్ల శుక్ల సంపద్యమాన శుక్లీకృత. ఇలాంటి ప్రయోగాలని గతి సమాస. గతి సమాసం.
ఇటువంటి వాటిని ఏమంటారంటే అభూత తద్భావము అంటారు. అభూత తద్భావములో ఇటువంటివి ఉపయోగిస్తారన్నమాట. సరే, అంచేత పుత్రీకృత, పుత్రుడు కాని వాడిని పుత్రుడుగా చేసుకోవడం. వృషభధ్వజేన అసౌ దేవదారు వృక్ష, వృషభధ్వజేన ఈశ్వరేణ పుత్రీకృత అంటే పుత్రత్వేన కృత, పుత్ర ఇవ కృత. యః హేమకుంభస్తన నిసృతానాం పయసాం రసజ్ఞః స్కందస్య మాతుః, స్కందః కుమారస్వామి, స్కందస్య కుమారస్య అథవా కుమారస్వామినః మాతుః జనన్యాః అర్థాత్ పార్వత్యాః. స్కందస్య మాత అంటే స్కందుని యొక్క తల్లి పార్వతీదేవి, ఆమె యొక్క స్కందస్య కుమారస్య మాతుః జనన్యాః పార్వత్యాః హేమకుంభస్తన నిసృతానాం పయసాం. పయస్ అనేటువంటి శబ్దమునకు రెండు అర్థాలు, జలం, క్షీరం. పయసాం జలానాం రసజ్ఞః, పయసాం క్షీరాణాం రసజ్ఞః. స్కందః మాతుః పార్వత్యాః క్షీరాణాం, వృక్షః పార్వత్యాః జలానాం రసజ్ఞః. పార్వత్యాః జలానాం నామ కిం? తత్ర పార్వతీ హేమకుంభేన జలం సించతి వృక్షస్య, హేమకుంభేన జలం సించతి. అతః కుంభాత్ నిసృతానాం జలానాం రసజ్ఞః వృక్షః దేవదారు వృక్షః. హేమకుంభస్తన నిసృతానాం ఇది వర్తతే. హేమకుంభాని అథవా కుంభౌ ఇవ స్తనే, హేమకుంభవ స్తనే తయోః నిసృతానాం బహిర్గతానాం పయసాం క్షీరాణాం రసజ్ఞః ఇది ఏకः అర్థः. స్తనమివ హేమకుంభః, హేమకుంభస్తనం. తస్మాత్ నిసృతానాం పయసాం జలానాం రసజ్ఞః. హేమకుంభము వంటి వక్షోజము నుండి వెలువడిన పాల యొక్క రసజ్ఞుడు కుమారస్వామి అవుతాడు. స్తనము వంటి హేమకుంభము నుండి బహిర్గతమైన నీళ్ల యొక్క రసజ్ఞుడు వృక్షం అవుతుంది అన్నమాట. అదే ఇక్కడ ఆ శ్లేష ఆర్థం కూడా వస్తుంది అన్నమాట దానివల్ల. ఎందువల్ల అంటే ఇక్కడ పయసాం అనే మాటకి రెండు అర్థాలు ఉండడం ఒకటి, ఆ స్కందుడి యొక్క ప్రస్తావన తెచ్చాడు. కేవలం పార్వత్యా అని చెప్తే మనం మరో అర్థం చెప్పకపోయినా పర్వాలేదు. అయితే ఇక్కడ స్కందస్య మాతుః అనడం వల్ల, స్కందుడు యొక్క తల్లి అనడం వల్ల స్కందుడు ఆమె యొక్క పాల రుచిని గ్రహించినటువంటి వాడు. ఆమె పోసిన నీళ్ల యొక్క రుచిని గ్రహించినటువంటిది వృక్షం అన్నమాట.
ఈ హేమకుంభ స్తన అనే శబ్దము అంతవరకు సమాసం 2 రకాలన్నమాట. స్తనము వంటి హేమకుంభము, హేమకుంభము వంటి స్తనము అలా చెప్పడం వల్ల ఎలాగంటే పురుష వ్యాఘ్ర ఉందనుకోండి, పురుష వ్యాఘ్ర ఇవ, పురుష వ్యాఘ్ర, పురుషుడు వ్యాఘ్రము వంటి పురుషుడు, అప్పుడు ఉపమాన ఉత్తరపద అరేయ సమాసం. అలాగే ఇక్కడ హేమకుంభ స్తనం ఇవ అని, అలాగే స్తనము వంటి హేమకుంభము అని చెప్పినట్టయితే ఉపమాన ఉత్తరపద కర్మధారయం అవుతుంది. లేదా హేమకుంభ ఏవ స్తనం, హేమకుంభ స్తనము, హేమకుంభమే స్తనము అని. అప్పుడు ఇదేమవుతుంది, ఇప్పుడు రూపక సమాసం అంటూ ఉంటారు కదా, అట్లాగనమాట. కవి గుంజర ఉపమానము ఒకసారి ఉపమాన ఉత్తరపద కర్మధారయంగాను, ఒకసారి అదే విశేషణ పూర్వపద కర్మధారయంగాను చెప్పాలన్నమాట. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే హేమకుంభము స్తనముగా గ్రహిస్తే హేమకుంభ స్తనము నుండి నిసృతమైన, అంటే కుండ, బంగారపు కుండ నుండి నిసృతమైన నీటి యొక్క పయసాం అంటే జలానాం రసజ్ఞ వృక్ష అవుతుంది. అలా కాకుండా హేమకుంభము వంటి స్తనము నుండి నిసృతమైన జల, అప్పుడు క్షీరము యొక్క రసజ్ఞుడు స్కందుడవుతాడు అనమాట. అంచేదింతకి ఇక్కడ హేమకు స్కందస్య మాతు హేమకుంభస్తన నిసృతానాం పయసాం రసజ్ఞాయ. ఎవడైతే, ఏదైతే ఇక్కడ మనం వృక్షాన్ని చెబుతున్నాం కాబట్టి, ఏదైతే హేమకుంభస్తన నిసృతానాం నామ స్తనతుల్య హేమకుంభ బహిర్గతానాం, స్తనము వంటి హేమకుంభము నుండి వెలువడినటువంటి స్కందస్య మాతు అని ముందే చెప్పాలనుకోండి. స్కందస్య కుమారస్వామినః మాతు జనన్యాః హేమకుంభస్తన నిసృతానాం స్తనతుల్య వక్షోజతుల్య హేమకుంభాత్ బహిర్గతానాం పయసాం జలానాం రసజ్ఞః యః వర్తతే సహ అసౌ వృషభధ్వజేన పుత్రీకృతః, ఈశ్వరుని చేత పుత్రుడుగా స్వీకరింపబడ్డాడు అని అర్థం. అంటే ఏమిటి, పార్వతీదేవి నీళ్లు పోసి పెంచిన మొక్క అనుకోండి. ఏది, ఆ దేవదారు వృక్షం. పార్వతీదేవి నీళ్లు పోసి పెంచినటువంటి మొక్క వృక్షం కాబట్టే ఈశ్వరుడు ఆ వృక్షాన్ని పుత్రుడుగా స్వీకరించాడు. మామూలుగా పార్వతీదేవి పాల చేత పెంచబడినటువంటి కుమారస్వామి ఎలా అయితే ఈశ్వరునికి కుమారుడో, ఆ విధంగా పార్వతీదేవి నీళ్లు పోసి పెంచినటువంటి వృక్షము ఈశ్వరునికి కుమారుడుగా అయ్యాడు అని ఉద్దేశం అన్నమాట. అటువంటి వృక్షాన్ని నువ్వు చూస్తున్నావు కదా అని తాత్పర్యం. మామూలుగా అక్కడ చాలా వృక్షాలు ఉండొచ్చు కదా, ఇక్కడ ప్రత్యేకించి ఈ దేవదారు వృక్షం గురించి చెబుతున్నాడు. ఆ చెప్పడం కోసమే, అవో నీకు ఎదురుగానే ఉంది కదా దేవదారు వృక్షం, చూస్తున్నావుగా అన్నాడు అనమాట. పురహ ఎదురుగా అముందేరు దేవదారు
ఈ దేవదారు వృక్షాన్ని పశ్యసి చూస్తున్నావు కదా. యహ ఏ వృక్షము స్కందస్య కుమారస్వామి యొక్క మాతుహు తల్లి యొక్క అంటే తల్లి అయిన పార్వతి యొక్క హేమకుంభస్తన నిసృతానాం స్తనమును వంటి హేమకుంభము నుండి వెలువడిన పయసాం నీళ్ల యొక్క రసజ్ఞ అంటే రుచి తెలిసినటువంటిదో అసౌ ఆయు వృక్షము వృషభధ్వజేన ఈశ్వరునిచే పుత్రీకృత పుత్రుడుగా చేయబడింది. అంటే తెలుగులో మనకి ఏమైందంటే ఈ చైతన్యం కలిగినటువంటి మహద్వాచకం అంటాము వ్యాకరణంలో. తెలుగులో మహద్వాచకాలు అయితే డు అని వాడతాము. ఈ వృక్షములు అవి అమహద్వాచకం, మృగాలు, జంతువులు, వృక్షాలు ఇవన్నీ అమహద్వాచకాలు. వాటికి డు వాడం. పుత్రుడుగా చేయబడి వృక్షాలు వీటిని ఏమంటారు? వ్యాకరణంలో అమహద్వాచకం అంటారు. అమహద్. మహత్తు అమహత్తు. మహత్తు అమహత్. పురుషుల్ని చెప్పే శబ్దాలన్నీ మహద్వాచకాలు. తక్కినవి అంటే జంతుజాలాలు వీటన్నిటిని, వృక్షాలు వీటన్నిటిని అమహత్తులు అంటారు. తెలుగులో వ్యవహరించేటప్పుడు పుత్రుడుగా చేయబడ్డాడు అని అంటాం. అదే వృక్షాన్ని చెప్తుంటే పుత్రుడిగా చేయబడింది అని అంటాం. మహద్వాచకం అయితే చేయబడ్డాడు, అమహత్తు కాబట్టి చెట్టు కాబట్టి చేయబడింది అన్నమాట. సంస్కృతంలో ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పుంలింగంలో రెండు, వృక్ష అయినా పుంలింగమే, పుత్ర అయినా పుంలింగమే. అందువల్ల పుత్రీకృత అసౌ అంటే ఇతడు అనొచ్చు, ఇది అనొచ్చు అన్నమాట తెలుగులో. సంస్కృతంలో అయితే అసౌ ఏష వృక్ష అని. తెలుగులో అయితే ఈ వృక్షము అనాలి, డు అనడానికి లేదు. ఎప్పుడైతే ఈ వృక్షము అన్నామో పుత్రుడిగా చేయబడింది అనాలి. అది సరే. అముం పురః పశ్యసి. అముం దేవదారుం, పురః అంటే అగ్రే ఎదురుగా, అముం దేవదారుం ఈ దేవదారు వృక్షాన్ని పశ్యసి చూస్తున్నావు కదా. యహ అని ఏ వృక్షము స్కందస్య స్కందుని యొక్క మాతుహు తల్లి అయిన పార్వతి యొక్క హేమకుంభస్తన నిసృతానాం స్తనముల వంటి హేమకుంభము నుండి వెలువడినటువంటి పయసాం నీళ్ల యొక్క రసజ్ఞ రుచి తెలిసినవాడో, అసౌ రుచి తెలిసినదో, అసౌ ఈ వృక్షము వృషభధ్వజేన ఈశ్వరునిచే పుత్రీకృత పుత్రుడుగా చేయబడినది అని అర్థం. చెప్తారా? వృషభధ్వజ అంటే ఎలా వచ్చింది మహోదయ? వృషభధ్వజ అంటే అయ్యో వృషభం ఆ ఎద్దుని ఆయన ధ్వజము. అంటే ఆయన వాహనమే ఆయన జెండా మీద బొమ్మ అన్నమాట. అదే అక్కడ అర్థం కాలేదు మహోదయ. కపిధ్వజుడు అంటాం. ఆయనకి అదేమిటి కపి ఆంజనేయుడు ఉంటే కపిధ్వజుడు అని చెబుతున్నాం కదా. అలాగే వృషభధ్వజుడు అంటే ఆ వృషభము ధ్వజముగా కలిగిన వాడు అని అర్థం. ఆయన అది సరే. వాణి గారు చెబుతారా? చెప్పండి. చెప్తాను. నేను చెప్తున్నాను. పురః
ముందు ఉమ్, అముం ఉమ్, అముం అముం దేవదారం ఈ ఆ, ఆ, ఈ ఆ, దేవదారు వృక్షమును ఉమ్, యహ ఆ, పశ్యసి పశ్యసి చూడుము చూడు చూడు చూస్తున్నావు కదా, చూస్తున్నావు వర్తమాన కాలం కదా, చూస్తున్నావు చూస్తున్నావు కదా. చూస్తున్నావు ఉమ్, చూస్తున్నావు కదా. ఉమ్, యహ ఇది ఉమ్, ఉమ్, ఎవరైతే స్కందస్య ఆ, స్కందుడి యొక్క అంటే ఆ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క మాతుహు తల్లి అయిన పార్వతీదేవి యొక్క ఉమ్, హేమ కుంభస్తన నిసృతానాం ఉమ్. స్వర్ణ కుంభము వంటి స్థానము నుంచి ఆ, వెడలిన తిరగండి తిరగండి పయస తిరగండి తిరగండి దాని స్తనము వంటి బంగారు కుండ నుండి వెలువడిన స్తనము వంటి బంగారు కుండ నుండి వెడలిన పయసాం. ఉమ్, అక్కడ నీళ్లు చెప్పుకోవాలి మహోదయ. పయస అంటే నీళ్ళే నీళ్లు నీళ్ళే చెప్పుకోవాలా. చెప్పాలి, నీళ్ళ యొక్క నీళ్ల యొక్క రసజ్ఞ అంటే రుచి తెలిసినటువంటి ఇదైన ఆ, ఉమ్. వృషభధ్వజేన ఆ, అంటే పరమేశ్వరు తెలిసినటువంటిది కాదు ఏది? సార్ మహోదయ. అసౌ తెలిసినటువంటి అసౌ అసౌ. ఈ ఈ దేవదారు వృక్షము ఆ, వృషభధ్వజేన ఆ, పరమేశ్వరుడి చేత ఆ, పుత్రీకృత ఆ, కూతురు లాగా చేయబడెను. కూతురు వలె చేయబడెను. కూతురు వలె అంటున్నారా? పుత్రి అన్నాను కాబట్టి నేను కూతురు అయ్యో, అనుకున్నాను మహోదయ. అలా కాదు అక్కడ. అచ్చా స్కందుడికి కదా పుత్రుడి వలె అస్తమా. పుత్రుడు అక్కడ పుత్రీ శబ్దము స్త్రీలింగ శబ్దం కాదు, ఇది పుత్ర శబ్దమే. పుత్రుడుగా చేయబడును అనే అర్థంలో ఆ ఈకారం వస్తుంది అనమాట. మనం పుత్రుడిగా చేయబడెను. విడిగా పుత్రీ శబ్దం కాదు ఇది. ఓకే ఓకే అస్తు మహోదయ. తర్వాత ఎవరు? ఉషారాణి గారు. ఉమాసుందర్ గారు ఇది ఉమాసుందర్ గారు ఇంతకుముందు కనబడ్డారు. చెప్పండి, ఉషారాణి గారు చెప్పండి. అని నేను చెప్తున్నాను సార్. ఇది శ్లోకం ఒకసారి చదివేదండి. చదవండి. అముం పురః పశ్యసి దేవదారుం పుత్రీకృతౌ సౌ వృషభధ్వజేన యో హేమ కుంభస్తనని శృతానా. ఆ స్తనా దగ్గర దీర్ఘం లేదు. మీరు దీర్ఘం ఉందని పొరపాటు పడుతున్నారు. హేమ కుంభస్తనని స్తన నిసృతానాం అనాలి. స్తన హేమ కుంభస్తన నిసృతానాం మాతుః పయసాం రసజ్ఞః. ఇందులో అమం పురః ముందు పురః చెప్పండి. పురః అమం పశ్యసి. నీకు ఎదురుగా ఉన్న ఎదురుగా ఉన్నది చూసావు కదా. ఉన్నది ఎదురుగుడా ఉంది, దేవదారు అని. దేవదారు దేవదారు వృక్షమును చూస్తున్నావు కదా. దేవదారు పశ్యసి చూస్తున్నావు కదా. యహ అంటే ఈ స్కందస్య ఏ వృక్షము ఈ వృక్షము స్కందస్య మాతుః అంటే స్కందుడి యొక్క మాత అయిన పార్వతీదేవి యొక్క హేమ కుంభ స్తన నిసృతానాం అంటే స్తనముల వంటి హేమ కుంభముల నుండి వెలువడిన పయసాం జలాన్ని రసజ్ఞః రుచి చూసినటువంటి దేవదారు రుచి చూసినటువంటి అసౌ రుచి చూసినటువంటి అసౌ వృషభధ్వజేన అంటే పరమేశ్వరుడి చేత పుత్రీకృతం అంటే పుత్రుడిగా స్వీకరించబడినది. పుత్రుడిగా స్వీకరించబడినది. అంతే. సుధర్మ గారు. అముం పురః పశ్యసి దేవదారుం పుత్రీకృతోసౌ వృషభధ్వజేన
यो ఉమ్, हेमकुम्भस्तननिःसृतानां ఉమ్. स्कन्दस्य मातुः पयसां रसज्ञः ఆ, ఇక్కడ पुरः రెండవ లైన్లో ఒకసారి రెండవ లైన్లో చదివేటప్పుడు హేమకుంభస్తన నిస్సృతానాం అని చదవాలి. ఆ? అలాగేనండి. ఆ నిహి అనేది తర్వాత పదంలో కలపాలి. ఏమండి అది ఇందాక తర్వాత అంటే హేమకుంభస్తన నిహ్ అని అలా అంటాను లేదండి. స్తన నిహ్ నిస్సృతాన నిస్సృతానాం విసర్గని సకారద్వయంగా నిస్సృతాన నిహి అని పలకూడదు. అక్కడ విసర్గ తీసేయచ్చండి గురుగారు. విసర్గ తీసేస్తే సకారం పెట్టాలి. అంటే సంధిలాగా చేసేయచ్చు. సంధిలో అక్కడ సంధిలో ఏమిటంటే విసర్గకు విసర్గే వస్తుంది ఒక సూత్రం ప్రకారం. అదేలేండి. అందుచేత ఆ విసర్గ అలా చూపించారు. విసర్గకు సకారం కూడా వస్తుంది. అంచేత నిస్సృతానా సకారాన్ని రెండు సార్లు చేస్తే సరిపోతుంది. అట్లా అంటే ఒకవేళ కన్ఫ్యూజన్ వస్తే అలా మారుస్తాను పోనీ అంటే సౌకర్యం అయితే. నిస్సృతానాం అంటే సరి నిస్సృతానాం ఆ టెక్స్ట్ లో వాళ్ళు అలా ఇచ్చారు కదా, నేను అట్లా ఇచ్చేసాను. అంటే నాకు ఒక డౌట్ అండి. నిహి అంటలేదు కదా, నిహ్ అంటున్నాం. హలంతలాగా వస్తుంది కదా. అంచేత నిహి అనడం కుదరదు అక్కడ. నిఃసృతానాం అనొచ్చు. అది ఒక రెండు సకారాలు. నిస్సృతాన మార్చాను చూడండి, రెండు సకారాలు చేసి. అదే హేమకుంభస్తన నిస్సృతాన. అలాగే చెప్పండి. పురహ ఎదురుగా ఉన్న అముం దేవదారుం, ఈ దేవదారు వృక్షమును పశ్యసి చూస్తున్నావు కదా. యహ ఏ వృక్షము స్కందస్య స్కందుని యొక్క మాతుహు తల్లి అయిన పార్వతీదేవి యొక్క హేమకుంభస్తన నిస్సృతానాం స్తనము వంటి హేమకుంభము నుండి వెలువడిన పయసాం నీటి యొక్క రసజ్ఞ రుచి తెలిసినవాడు అసౌ ఆ దేవదారు వృక్షము వృషభధ్వజేన పరమేశ్వరుని చేత పుత్రీకృత పుత్రునిగా చేయబడినది కదా. అంతే. ఏ వృక్షము ఆ నీటి యొక్క రుచిని తెలిసినదో ఆ వృక్షం అన్నమాట. ఆ దేవదారు వృక్షం ఏది అది అని అంటాం కదా. యహ అని ఉంది కదా, అంటే ఏదైతే ఆ నీళ్ల రుచిని తెలిసి ఉందో అది అసలు. తర్వాత ఎవరు సత్యవాణి గారు చెప్తానండి. అముం పురః పశ్యసి దేవదారుం పుత్రీకృత అసౌ వృషభధ్వజేన యః హేమకుంభస్తన నిస్సృతానాం స్కందస్య మాతుః పయసాం రసజ్ఞః. ఇది సింహం దిలీపుడితో అంటోందండి. పురః ఎదుర్కొండ అముం దేవదారుం పశ్యసి, ఈ దేవదారు వృక్షాన్ని చూస్తున్నావు కదా. యహ ఈ వృక్షము స్కందస్య మాతుః అంటే ఏ వృక్షము స్కందస్య మాతుః అంటే స్కందుని తల్లి అయిన పార్వతీదేవి యొక్క హేమకుంభస్థ నిస్సృతానాం అంటే స్తనములు వంటి హేమకుంభము నుండి వెలువడిన పయసాం నీటి యొక్క రసజ్ఞ నీటి యొక్క రుచిని తెలిసినటువంటి అసౌ ఈ దేవదారు వృక్షము వృషభధ్వజేన ఈశ్వరుని చేత పుత్రీకృత పుత్రునిగా స్వీకరించబడినది. మూర్తి గారు అమం పురః పశ్యసి దేవదారుం పుత్రీకృతోऽసౌ వృషభధ్వజేన యో హేమకుంభస్తన నిస్సృతానాం స్కందస్య మాతుః పయసాం రసజ్ఞః.
పురహ ఎదురుగా అమం ఈ దేవదారు వృక్షమును పశ్యసి చూస్తున్నావు కదా. యహ ఏ వృక్షమైతే హేమ స్కందుని యొక్క మాతు తల్లి అయిన పార్వతీదేవి యొక్క హేమకుంభస్తన నిసృతానాం స్తనముల వంటి హేమకుంభము నుండి వెలువడినటువంటి పయసాం జలముల చేత రసజ్ఞుడైనటువంటి అసౌ ఈ దేవదారు వృక్షము వృషభధ్వజేన ఈశ్వరుని చేత పుత్రీకృత పుత్రునిగా స్వీకరించబడినది. అనంతలక్ష్మి గారు. మహోదయ నమస్తే. అముం పురః పశ్యసి దేవదారుం పుత్రీకృతోऽసౌ వృషభధ్వజేన యో హేమకుంభస్తన నిసృతానాం స్కందస్య మాతుః పయసాం రసజ్ఞః. పురః ఎదురుగా అముం దేవదారుం ఈ దేవదారు వృక్షంను పశ్యసి చూస్తున్నావు కదా. యహ యో ఏ వృక్షమైతే స్కందస్య మాతుః స్కందుని తల్లి అయిన పార్వతీదేవి యొక్క హేమకుంభస్తన నిసృతానాం స్తనముల వంటి హేమకుంభం నుండి వెలువడుతున్న పయసాం నీటి యొక్క రసజ్ఞ రుచి తెలిసిన అసౌ ఈ దేవదారు వృక్షము వృషభధ్వజేన పరమశివుని చేత పుత్రీకృత పుత్రభావంతో చూస్తున్నటువంటిది తెలియబడినది. ఇక్కడ పుత్రీకృతోసౌ అనే చోట పుత్రీకృత అసౌ పుత్రీకృతోసౌ. అలాగే యహ హేమకుంభ అనే చోట యో హేమకుంభ అని. ఈ రెండు ఒకే రకమైన సందులు, చిన్న తేడా అంతే. ఈ పుత్రీకృత అసౌ అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విసర్గకి ముందు ఉకారం వస్తుంది. ఇంతకుముందు మీకు ఈ సంధి చెప్పి ఉన్నదే. పుత్రీకృత అసౌ, పుత్రీకృత అన్నప్పుడు తకార అకారముల అకారం తర్వాత విసర్గ ఉన్నది. ఆ విసర్గకు మళ్ళీ అవతల అకారం పరంగా ఉంది. అంటే హ్రస్వ అకారము విసర్గ మళ్ళీ హ్రస్వ అకారము అనమాట. ఇలా ఉన్నప్పుడు విసర్గకి ముందు ఉకారం వస్తుంది. పుత్రీకృత ఉ అసౌ అవుతుంది అనమాట. తర్వాత అకార ఉకారాలకు గుణం వస్తుంది. పుత్రీకృతో అసౌ. తర్వాత పూర్వరూపం వస్తుంది. వస్తే పుత్రీకృతోసౌ అవుతుంది. ఓకారానికి అవతల హ్రస్వాకారం పరంగా ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఏకార ఓకారాలకి హ్రస్వ అకారం పరంగా ఉంటే పూర్వరూపం వస్తుంది. అంటే పూర్వమందు ఏకారం ఉంటే ఏకారం వచ్చేస్తుంది, ఓకారం ఉంటే ఓకారం వచ్చేస్తుంది. ఇక్కడ పుత్రీకృతో ఓకారం ఉంది, అవతల అకారం హ్రస్వాకారం ఉంది. అంచేత ఓకార అకారముల స్థానంలో ఓకారం వచ్చేసి పుత్రీకృతోసౌ అయిందనమాట. మామూలుగా దీనికి ఏదో ఒక సంధి పేరు చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఉకారం తర్వాత గుణం తర్వాత పూర్వరూపం 3 రకాల సంధులు వచ్చాయి దీంట్లో. అంటే ఇదంతా కూడా ఉకారము విసర్గ సంధి అనే అంటారు, లేదా విసర్గకు ఉకారాదేశ సంధి అని అనుకోవాలి అన్నమాట. అంటే పేరు పెట్టాలంటే. అలాగే హేమకుంభ అనే చోట హల్లు పరంగా ఉంది. యహ హేమ పైన అకారమే పరంగా ఉంది, హ్రస్వ అకారం. అంటే ఆ హ్రస్వ అకారం తర్వాత ఉన్న విసర్గకు హ్రస్వ అకారం పరంగా ఉన్నప్పుడు ఉకారం వస్తుంది అనమాట. వస్తుత వ్యాకరణ సూత్రంలో అయితే రేభకే ఉకారం వచ్చేస్తుంది. ఆ రేభ దశలోనే మనం విడిగా పదం తీసుకుంటున్నాం కాబట్టి విసర్గ ఉంటుంది.
పదం తయారయ్యేటప్పుడు సకారము సుప్రచయం, సకారానికి రేఫ వచ్చి ఆ రేఫ విసర్గగా మారుతుంది. పుత్రీకృత అని. సంధి చేసేటప్పుడు ఏం చేస్తారంటే విసర్గ చేయకుండానే రేఫకు ఉకారం చేసేస్తారు. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం తెలుసుకోవడం కోసం విసర్గకు ఉకారం వచ్చింది అని చెబుతున్నాం. వస్తుతః విసర్గ స్థానంలో ఉన్న రేఫకే ఉకారం వచ్చేస్తుంది అనమాట. పుత్రీకృత అసౌ, హ్రస్వాకారం తర్వాత ఉన్న విసర్గకి హ్రస్వ ఆకారం పరంగా ఉన్నప్పుడు ఉకారం వస్తుంది. ఇది వచ్చాక విసర్గ లోప సంధి కదండి, విసర్గ లోప సంధి కదా ఇది? కాదు, అదే విసర్గ లోప సంధి కాదు, అది వేరు. విసర్గ లోపం మాత్రం ఇక్కడ విసర్గ లోపం ఏం రాదు. ఇది విసర్గ ఉత్వమయ్యి గుణమయ్యేది కదా మహోదయ, విసర్గ ఉత్వము గుణము ఏమిటి? యహ అన్నది విసర్గ ఉత్వమయ్యి గుణమయ్యేది. యో నేను చెప్పేది వినండి, ఇంకోటి చెప్తారు ఎందుకు, నేను చెప్తున్నాను కదా. అకారము హ్రస్వము తర్వాత ఉన్న విసర్గకి హ్రస్వాకారం పరంగా ఉన్నప్పుడు ఉకారం వచ్చింది. పుత్రీకృత ఊ అసౌ, తర్వాత అకార ఉకారాలకు గుణం వచ్చింది. పుత్రీకృతో అసౌ, తర్వాత ఓకారానికి హ్రస్వాకారం పరంగా ఉంది. అప్పుడు పూర్వరూప సంధి వచ్చి పుత్రీకృతోసౌ అని. రెండవ ఉదాహరణలో విసర్గకు హకారం పరంగా ఉంది, అంటే హ్రస్వ అకారం పరంగా లేదు, ఇక్కడ హకారం పరంగా ఉంది. అలా ఉన్నప్పుడు కూడా విసర్గకు ఉకారం వస్తుంది. అంచేత యా ఊ హేమకుంభ, తర్వాత అకార ఉకారాల గుణం వస్తుంది. యో హేమకుంభ. ఇక్కడ ఇంకా పై దాంట్లో వచ్చినట్టుగా పూర్వరూప సంధి వచ్చే అవకాశం ఏమీ లేదు, అంటే అచ్చయం పరంగా లేదు. పైన అయితే పుత్రీకృతో అసౌ అని అకారం పరంగా ఉంది, ఇక్కడ అకారం పరంగా లేదు, హే హే అనే హకారం పరంగా ఉంది. అందువల్ల ఇక్కడ ఇంకా అచ్చంది వచ్చే అవకాశం ఏమీ లేదనమాట. అయితే రెండు చోట్ల కూడా విసర్గకు ఉకారం వచ్చింది. అందువల్ల హ్రస్వ అకారం కానీ మృదుహల్లు అంటాం. ఈ హకారం మృదుహల్లు. మృదుహల్లులో అంటే ఇంతకుముందు ఎప్పుడైనా మీకు చెప్పుండొచ్చు, ప్రతి వర్గలోనూ 3, 4, 5 వర్ణాలు, తర్వాత ఎరలవహ, యా రా లా వా హ, ఈ 5 వర్ణాలు. అలాగే ప్రతి వర్గలోనూ 3, 4, 5 వర్ణాలు, వీటికి మృదుహల్లులు అని పేరు. ఇంకొక రకంగా గుర్తుపెట్టుకోవాలంటే నాదములు అని పేరు. ఈ హల్లుల్ని శ్వాసములు, నాదములు అని విడదీస్తారు. వర్గంలో ఉన్న 1, 2 వర్ణాలు, శశస అనే 3 వర్ణాలు, వాటికి శ్వాసములు అని పేరు. వర్గంలో ఉన్న 3, 4, 5 వర్ణాలు, ఎరలవహ అనే వర్ణములకు మృదుహల్లులు అని పేరు, అదే నాదములు అని పేరు. అంచేత హ్రస్వాకారము కానీ ఈ నాదాక్షరాలు కానీ పరంగా ఉంటే విసర్గకు ఉకారం వస్తుందన్నమాట. ఆ ఉకారం వచ్చాక పైన ఎలా అయితే గుణం వచ్చిందో ఇక్కడ కూడా అకార ఉకారాలు గుణం వచ్చింది. అంచేత యో హేమకుంభస్తరణిశ్రుతానాం అయిందనమాట. అది దాని వివరణే కింద ఇచ్చాను చూడండి సూత్రంలో. అంటే సూత్రం ఇవ్వలేదు అక్కడ. హ్రస్వ అకారాత్ పరస్య విసర్గస్య ఉకారః భవతి హ్రస్వ అకారే మృదుహల్షు పరేషు చ. హ్రస్వ అకారము తర్వాత ఉన్న విసర్గకి హ్రస్వ అకారం కానీ మృదుహల్లు కానీ పరంగా ఉంటే ఉకారం వస్తుంది అని అర్థం. అలాగే ఉదాహరణ ఇక్కడ రామః గచ్చతి, ఆ అకారానికి విసర్గకి ఉకారం వచ్చి రామ ఊ గచ్చతి, గుణం వచ్చి రామో గచ్చతి. అలాగే మనః రథః, విసర్గకి ఉకారము తర్వాత గుణము మనోరథః. గురువు గారు హేమ అన్నప్పుడు ఒక్క నిమిషం అలాగే యశః ధనః,
అక్కడ కూడా విసర్గ ఉకారం వచ్చి తర్వాత గుణము యశోధన విలోకయంత్య వపు విసర్గకు ఉకారము గుణము విలోకయంత్యో వపు అధిక బబాధే విసర్గకు ఉకారము గుణము అధికో బబాధే వపుష నరేంద్ర వపుషో నరేంద్ర. ఇప్పుడు చెప్పండి మీరు మూర్తి గారు. నేను సార్ అదే ఇక్కడ విశ్వనాథం అండి. అక్కడ యహ హేమసుందర అంటే ఏకారం వచ్చింది కదా, అది అకారం అనొచ్చా? యకారం ఎత్తు అనే శబ్దం కదా. అదేలేండి, అంటే హేమ అనే వర్డ్ ఉంది కదా అక్కడ. అవును, హేమ అనేది హకారం పరంగా ఉంది. హల్లు ఆకారానికి ఏకారం కలిసినట్టు కదా. అలా కదండి. ఏవో ఆర్ గుణసంధిలో కూడా ఏవో ఆర్ అంటాం కదా. పదమే హేమ అనే పదం అది. దాంట్లో వచ్చేసేసి మృదు వ్యంజనం కదా, అందుచేత హేమలో ఏకారం కూడా ఏ కూడా ఉంది కదా. హేమాలో ఏకారం గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు. అది సహజంగా హేమ శబ్దం అది. ఓకే, అక్కడేం సంధి కాదు. ఓకే ఓకే సరే. హేమా దగ్గర ఏకారము హకారం మీద ఉన్న ఏకారము సంధి వల్ల వచ్చిందేం కాదు. అదేలే, అది అంటే గుణం వస్తుంది అంటున్నారు కాబట్టి గుణంలో ఏకారం కలిసినప్పుడు కూడా. అయ్యో, గుణం ఎప్పుడు వస్తుంది? గుణము అకారానికి ఈకారం కానీ అకారానికి ఉకారం కానీ పరంగా ఉంటే గుణం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రామ రామో గచ్చది దగ్గర లేదా పైన యహ హేమకుంభ అనే చోట ఆ యహ అనే విసర్గకి ముందు ఉకారం వస్తుంది. ఉకారం వచ్చాక అప్పుడు యాలో ఉన్న అకారానికి అవతల ఉకారానికి అకార ఉకారాలకి సంధి వచ్చి ఓకారం అవుతుంది. అంచేత యో అని అయింది. అంటే ఇక్కడ విసర్గ ఉకారం అవుతుందా అండి? అంతే కదా, అంతే కదండి, అంతే కదా. విసర్గ ఉకారంగా మారింది. ఇప్పుడు వీటన్నిటిలో కూడా రామ గచ్చతి, వీటన్నిటిలో మనః రథః యశః ధనః, వీటన్నిటిలో కూడా విసర్గకి ఉకారం వస్తుంది. తర్వాత గుణసంధి వచ్చింది. అదేనండి. ఇక్కడ హల్లు మృదు హల్లులు పరంగా ఉంటే ఇప్పుడే గకారం మృదుహల్లు, రేఫ మృదుహల్లు, ధకారం మృదుహల్లు, అలాగే వపువులో వకారం, బబాధేలో బకారం, నరేంద్రలో నకారం, ఇవి మృదుహల్లులు. మృదుహల్లులు పరంగా ఉన్నప్పుడు విసర్గకు ఉకారం వచ్చింది. లేదా అకారం కూడా మృదుహల్లేనండి. కాదు, అది కూడా మృదుహల్లే, హయవరట్లో హా. సరే, లేదా శశసహ అంటాం కదా. అంచేత శశస శేషాస ఆ మూడు కఠిన హల్లులు, యా రా లా వా హ ఈ 5 మృదు హల్లులు. తర్వాత అకారమే పరంగా ఉంటే హ్రస్వ అకారం పరంగా ఉన్నప్పుడు పైన వచ్చింది మనకి పుత్రీకృతోసౌ దగ్గర పుత్రీకృత అసౌ. అక్కడ తహ అనే చోట తకారం మీద అకారం ఉంది. ఆ అకారం తర్వాత విసర్గ ఉంది. అసౌ అనే చోట అకారం ఉంది అనమాట. అంటే అశ్వాకారానికి తర్వాత ఉన్న విసర్గకు మళ్ళీ ఆ రస్వాకారమే పరంగా ఉంటే ఉకారం వస్తుంది. ఇక్కడ చూడండి, సహా అహం, సా అనే చోటు పైన అకారం ఉంది, తర్వాత విసర్గ, మళ్ళీ అహంలో అకారం పరంగా ఉంది. అంటే 2 హ్రస్వాకారాల మధ్యలో ఇటు పూర్వమందు హ్రస్వాకారము, పరమందు హ్రస్వాకారమే. అలా 2 హ్రస్వాకారాల మధ్యలో ఉన్న విసర్గ అన్నమాట.
ఆ విసర్గ ఉకారము, మొదట ఉకారము తర్వాత గుణం వచ్చి ఓకారంగా మారి. సా ఉ అహం, అకార ఉకారాల గుణం సో అహం. ఇక్కడ పూర్వరూప సంధి వచ్చి సోహం అని అవుతుంది. పైన యో హేమ కుంభ దగ్గర అచ్చు పరంగా లేదు, యో హేమ హకారం హల్లు పరంగా. అందువల్ల అక్కడ ఇంకా పూర్వరూప సంధి వచ్చే అవకాశం ఏమీ లేదు. ఇక్కడ ఓకారానికి రస్వాకారం పరంగా ఉంది కాబట్టి పూర్వరూప సంధి వస్తుంది అనమాట. సహా అహం సోహం. అలాగే శేష అపి శేషోపి. ఇక్కడ కూడా విసర్గకు ఉకారము, తర్వాత గుణము, తర్వాత పూర్వరూపం. దాసః అయం దాసోయం. వీటిలో పూర్వరూప సంధి ఏంగ పదాంతాదతి అని సూత్రం ప్రకారం వస్తుంది అనమాట. పదాంతాత్ ఏకారాత్ అథవా ఓకారాత్ హ్రస్వ అకారే పరే పూర్వపరయోః పూర్వరూపం ఏకాదేశః స్యాత్. పదం చివరిలో ఉన్న ఏకారం కాని ఓకారం కాని దానికి హ్రస్వ అకారం పరంగా ఉండాలి. హ్రస్వ అకారం పరంగా ఉన్నప్పుడు రెండిటి స్థానంలో, అంటే ఏకార అకారముల స్థానంలో లేదా ఓకార అకారముల స్థానంలో పూర్వరూపం వస్తుంది. అంటే పూర్వమందు ఏ వర్ణం ఉంటే అదే రెండిటికి వస్తుంది అనమాట. అంటే ఏకారం ఉంటే రెండిటికి కలిపి ఏకారం వచ్చేస్తుంది, ఓకారం ఉంటే రెండిటికి కలిపి ఓకారం వస్తుంది. అక్కడ ఉదాహరణ హరే అవా, ఏకారానికి హ్రస్వాకారం పరంగా ఉంది, అందువల్ల ఏకార అకారాలకి ఏకారమే వచ్చి హరేవా అయి. విష్ణో అవా విష్ణోవా. పైన ఇచ్చిన ఉదాహరణలో ఇప్పుడు సోహం పైన సహా అహం సా ఉ అహం సో అహం అని అయింది కదా. ఆ సో అహం అని ఉండగా ఓకార అకారాలకి ఓకారమే వస్తే సోహం అవుతుంది. అలాగే శేష అపి అనే చోటు కూడా శేషో అపి అని అయ్యాక పూర్వరూపం వచ్చి శేషోపి అని. అలాగే దాసః అయం దాసోయం. శివ అహం శివోహం. ఈ విధంగా దీంట్లో ఉన్నటువంటి సంధి అది ఇంతకు ముందు అంటే కొత్తగా ఈ సెకండ్ లెవెల్లోకి వచ్చారు కదా కొంతమంది, వాళ్ళకి తెలియదేమో అని ఈ సంధి వివరణ చేశారు. సరే, ఇక్కడితో ఆపేద్దాము. మళ్ళీ వారం గురువు కలుద్దాం. గారు ఈ పుత్రీకృత అన్నారు కదా, అందులో సంధి అది కొంచెం చెప్పరా ఒకసారి? ఏం చెప్పను నేను దాని గురించి? ఏం చెప్పమంటారు? అక్కడ పుత్రీకృత అనేసి అక్కడ కూడా విసర్గకు ముందర ఆకారము అది చెప్పారు కదా. పుత్రీకృత అన్నప్పుడు అభూత తద్భావము అని చెప్పాను కదా మీకు. ఆ అభూత తద్భావము అనే అర్థంలో ఆ పుత్ర అనే శబ్దానికి ఈకారం వచ్చి పుత్రీకృత అవుతుంది. అక్కడ నేను చెప్పేది ఇంకేం లేదు. అది తాపెత్తేం కదండి అది కృత. కృత అనేది కృధాతు మీద తప్రత్యయమే కదా. తాప్రత్యయం కృధాతు. అది కృధాతు మీద తప్రత్యయము తెలుసున్నదే కదా. అక్కడ తెలియవలసింది ఏంటంటే పుత్రీకృత అన్నప్పుడు ఆ ఈకారము అభూత తద్భావము అనే అర్థంలో వస్తుంది. అభూత తద్భావం అంటే అభూత అంటే అంతకు ముందు లేనిది, తద్భావము అంటే అది కలిగినదిగా మారటం. అంటే పుత్రుడు లేనిది అంటే పుత్రుడు కానటువంటి వాడిని పుత్రుడిగా చేశారు కాబట్టి పుత్రీకృత. అది సరిపోయిందా? ఇంతకుముందు అంగీకృత అని కూడా చెప్పారు కదండి. అంగీకృత కూడా అంతే. అంటే అంగము కాదా? అంటే అంగము కానిది అంగముగా చేయబడ్డాం. అంగముగా చేయబడ్డం కానీ అంగీకరించడం కాదు. అదే
అదే తాత్పర్యార్థం. ఓ సరే గురుగారు. ఎదుటివాడు చెప్పిన దాన్ని మనము అంగీకరించేమో అంటే అర్థం ఏంటంటే అది అంతకు ముందు మన మనస్సులో భాగం కాదు. ఆ ఆలోచన ఇప్పుడు మన మనస్సులోకి చేరింది కాబట్టి మన మనసులో అనమాట అది. ఓకే, అది ధన్యవాదాలు. అంటే అంగం అంటే మామూలుగా మనకి బయట కనబడేటువంటి అవయవాలు. అయితే అక్కడ అవయవం కాదు కదా ఎదుటివాడి మాటను మనం స్వీకరించడం. అవును. అందుచేత ఇక్కడ ఆ మాటే మన ఆలోచనలో భాగం అవుతుంది కాబట్టి అంగీకరించు అనే మాట వచ్చింది అనమాట. ధన్యవాదాలు. గురుగారు హరేవాలో చెప్పారు. వరుసగా లేని వరుసగా చేస్తే శ్రేణీకృత అని వాడతారు. అంటే అక్కడ భావంలోనే మార్పు వచ్చింది కానీ సందేహం లేదు అనుకోవాలండి. సందేహం కాదు, అది భావంలో మార్పు వచ్చింది. భావం సమాసం కదండి, గతి అక్కడ ఉన్న శబ్దంలో పుత్ర శబ్దానికి ఈకారం రావడం వల్ల పుత్రీకృత అయింది. దాని సందేహం. అదేలేండి. గురుగారు హరేవాలో హరే అవా అన్నారు. అవా అంటే అర్థం ఉందండి లేకపోతే అంటే రక్షించు. అవా అంటే రక్షించు. హరేవా హరే అవా. హరే ఓ విష్ణువా, అవా రక్షించు. ఉషారాణి గారు ఏమైనా అడుగుతారా సార్? ఇదే డౌట్ ఉంది సార్ నాకు. పుత్రీకృత